బుల్బుల్ బుల్బుల్ నాకు తెలుసు నువ్వేం ఆలోచిస్తున్నావో, కానీ నీకు తెలిసిన సంగతే కదా ఆయనకిది అలవాటు ఇలా జోకులు వేయడం. నేను బాధపడాలని ఆయన ఇలా ఏదో ఒకటి అంటూ ఉంటారు, కానీ ఇప్పుడు నాకు కూడా అలవాటైపోయింది. నాకేమి బాధగా అనిపిస్తుందక్క. బావగారు చెప్పిన విధానం చూస్తుంటే అది నిజమే అని నాకు అనిపిస్తుంది. కానీ నువ్వు నిజాన్ని చూడాలనుకోవడం లేదు, ఎందుకంటే నీ కళ్ళకి ప్రేమ అనే గంతలు కట్టున్నాయి. ఆ సురేష్ విషయంలో కూడా ఇలాగే జరిగింది. నువ్వు తెలుసుకోలేకపోయావు కదా, ఆ సురేష్ నిన్ను కాదు నన్ను ప్రేమిస్తున్నాడని. అచ్చం అలాగే నువ్వు ఇప్పుడు కూడా తెలుసుకోవడం లేదు, బావగారు నిన్ను కాదు తనుని ప్రేమిస్తున్నాడని. నువ్వు చూడు, ఇలా కూడా జరుగుండొచ్చు కదా. నేనే వినడంలో పొరపాటు చేసుండొచ్చు. ఒకవేళ నేనేదైనా అక్క, నువ్వు చేసిన తప్పని నిరూపించాలనుకోవడం లేదు. మళ్ళీ నీకు ఆ బాధ కలగకూడదనే నేను ఇదంతా నీకు చెప్తున్నాను. ప్లీజ్ నా మాట నమ్మక్క. ఏదైతే బావగారు చెప్పారో అదంతా కూడా నిజమే. చూడు బుల్బుల్, నేను నిజానికి దూరంగా వెళ్ళడం లేదు. అమ్మ దగ్గర నేను నిజం దాచిపెడుతున్నాను. నాకు తెలుసు, మనిద్దరికీ తెలుసు ఆయన కేవలం ఈ పెళ్లి నా మీద పగ తీర్చుకోవడానికి చేసుకున్నారని. అలాగే నువ్వు ఇదే ఆలోచిస్తున్నావు కదా, నాకు అన్యాయం జరిగింది, నేను మోసపోయాను అని. బుల్బుల్, నాకు నిజంగానే తెలియదు నేను ఆయన్ని ఇలా ప్రేమిస్తాను అని. ఆయన గురించి నా ఆలోచన పూర్తిగా మారిపోయింది బుల్బుల్. బుల్బుల్, నేను ఒప్పుకుంటాను, నేను సురేష్ని ప్రేమించి తప్పు చేశాను. కానీ అసలు అది ప్రేమే కాదు. మా ఇద్దరి మధ్య మంచి స్నేహం ఉంది తప్ప ఇంకేమీ లేదు. దాన్ని ప్రేమ అనుకుని నేను పొరపాటు పడ్డాను. కానీ బుల్బుల్, ఇప్పుడు ఆయన విషయంలో అంత వేరుగా ఉంది. బుల్బుల్, నేను ఆయన విషయంలో ఎప్పుడు ఫీల్ అవుతున్నంతగా అసలెప్పుడూ ఫీల్ అవ్వలేదు. బహుశా నేను ఆయన్ని ప్రేమించడం నా తప్పై ఉండొచ్చు, కానీ ఈ తప్పు నేను కావాలనో లేక ఆలోచించో చేయలేదు. అది తెలియకుండా జరిగిపోయింది. బుల్బుల్, నేను నిజం చెప్తున్నాను, ఆయనకి తన చెల్లెల మీదున్న గుడ్డి ప్రేమతో వేరే దారి లేక నన్ను పెళ్లి చేసుకున్నారు. లేకపోతే ఆయన నిజంగానే చాలా మంచి మనిషి. ఆయన కావాలని ఎప్పుడు ఎవరిని బాధ పెట్టారు. రియల్లీ డోంట్ బిలీవ్ దిస్. బావగారు చేసిందంతా కరెక్ట్ అని ఎందుకు వాదిస్తున్నా? ఏ పగ కోసమైతే ఆయన నిన్ను పెళ్లి చేసుకున్నారో అది న్యాయమైందేని నువ్వెందుకు అనుకుంటున్నా? ఎందుకంటే నేను ఆయన్ని ప్రేమిస్తున్నాను బుల్బుల్. బుల్బుల్, ప్రేమలో ఎవరికీ ఏ తప్పు కనిపించదంటారు. మనం ప్రేమించిన వ్యక్తి ఎన్ని తప్పులు చేసినా అవి మనకి కనిపించకుండా మాయమవుతాయి. నేనైతే ఆయన భార్యని, అందుకే ఆయన అర్థం చేసుకున్నాను. అలాగే నాకిది కూడా తెలుసు, ఇదంతా కూడా ఒకవైపు నుండే అని. ఆయన ఎప్పటికీ నన్ను అర్థం చేసుకోరు, ఎప్పటికీ నన్ను ప్రేమించలేరు. ఆయనకి నా విషయంలో ఎలాంటి కమిట్మెంట్ లేదు, కానీ నాకుంది బుల్బుల్. ఒకవేళ ఇలా చేయడం నా తప్పైతే ఈ తప్పు చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నా జీవితంలో సంతోషం అనే పదవే లేదనుకున్నాను, కానీ ఇప్పుడు నేను చాలా సంతోషంగా ఉన్నాను. మొత్తం అంతా క్లియర్గా కనిపిస్తోంది. నాకు మొత్తం అంతా క్లియర్గా ఉంది.